కూడా ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు అలా కాదంట. కృప పొందుకున్న వాడు డైరెక్ట్గా కృపాసింహాసనం దగ్గరికి అనగా మందసం దగ్గరికి, ఆయన పాదాల దగ్గరికి, ఆయన ఉండే ప్లేస్కి అనగా పరలోకములకు ఎక్కిపోవచ్చు. హల్లెలూయా, వాట్ బ్యూటీ. ఆహోరణం బయట నన్ను నిలబెట్టేసిన ఒక స్థాయి నుంచి కృప వచ్చి ఏం చేస్తుందంటే పరలోకంలో ఉన్న సింహాసనం దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. పరలోకంలో ఆయన దగ్గర నివాసం ఉండటానికి, చనిపోయిన తర్వాత కాదని చెప్పేది, బతికుండగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రత్యక్షత పొందుకోవడానికి, ఆయన కృపను పొందుకోవడానికి, ఆయన మహిమను చూడడానికి, ఆయన దర్శనాన్ని చూడడానికి ఆ సింహాసనం దగ్గరికి ధైర్యంతో ఆ కృపతో నింపబడిన నిన్ను ఆ కృప తీసుకెళ్ళిపోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉపవాస ముగింపులోకి వస్తున్నాం కదా, కృప వెంబడి కృపలోనికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. కృపను చూడడం కాదు, కృపను వినడం కాదు, కృపను కృప ద్వారా కొంచెం సహాయాన్ని పొందటం కాదు, నువ్వే కృపగా మారిపోవాలి. అప్పుడు ఆ ధైర్యంతోటి ఆ సింహాసనం దగ్గరికి వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా చదువుదామా మాటని. గనుక మనము కనికరింపబడి, ఎలాగా? యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆయన శిలువ ద్వారా, ఆయన విమోచన ద్వారా కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ఆ పరిశుద్ధాత్మను, ఆయన కృపను పొందుకుని ధైర్యముతో ఎందుకు వెళ్ళలేదు? ముందు రక్తం పాపాలను కడగల. సంవత్సరానికి ఒకసారి మాత్రమే యాజకుడే సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. అట్లాంటి సిస్టమ్ను మార్చేసింది క్రీస్తు రక్తము కనికరమును చూపి మనల్ని. ఇప్పుడు ధైర్యముగా ఆయన ఎక్కలేని కొండ ఆయన కొండకు ఎక్కలేని వాడేవాడని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఇప్పుడు రొమ్ము కొట్టుకుని మనం చెప్పాలి, ఆయన కృప ద్వారా నేను ఎక్కగలుగుతానని చెప్పాలి. హల్లెలూయా. తండ్రి దగ్గరికి వెళ్ళకపోతే ఇంకెందుకు కృప? తండ్రితో మాట్లాడకపోతే ఎందుకు కృప? తండ్రి దగ్గరికి వెళ్ళకుండా ఆపేసింది సంవత్సరాల తరబడి పాపము, శాపము. కానీ రక్తం వచ్చి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారి మాత్రమే యాజకుడు వెళ్ళగలిగేవాడు, సంవత్సరానికి ఒక్కమారు. కానీ ఇప్పుడు కృప లాంటిలా, నా కృప నీకు చాలును పావును అని ఆయన్ని మధ్యాకాశానికి తీసుకెళ్ళిపోతుంది, పరదేశకు తీసుకెళ్ళిపోతుంది. ఆ కృపాసింహాసనం ఎద్దకు తీసుకెళ్ళిపోతుంది. అందుకు పౌలు చెప్తున్నాడు, కృపాసింహాసనం ఎద్దకు మనము ఎక్కవలెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఆ కృప మీద కుమ్మరించబడునుగాక. హల్లెలూయా. ఆ కృప అత్యధికంగా ధైర్యము పొందినట్లు కృప